వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీ రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి. హరిరామ జోగయ్య రాసిన లేఖ ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారే ఇండికేషన్స్ ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అయి ఉండాలన్నది జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆశపడుతున్నారు. అయితే వాస్తవంగా ఆ పరిస్థితి ఉందా? జనసేనకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సత్తా ఉందా అంటే లేదని స్వయంగా పవన్ కళ్యాణే పరోక్షంగా చెబుతున్నారు. అందుకే ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. కాపు సంక్షేమ సేన అధినేత చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కి బహిరంగ లేఖ రాశారు. ఈ మాజీ మంత్రి ఆ లేఖలో కొన్ని ప్రశ్నలు సంధించారు. యాచించే స్థితిని పవన్ నుంచి జన సైనికులు కోరుకోవట్లేదని, రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరి ఏంటో స్పష్టం చేయాలంటూ లేఖ ద్వారా చురకలందించారు ఆయన. నారా లోకేష్ కామెంట్స్ నేపథ్యంలో హరిరామ జోగయ్య లేఖ ద్వారా పవన్ కళ్యాణ్కు పలు ప్రశ్నలు సంధించారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయకత్వాన్ని పవన్ నిజంగా సమర్థిస్తున్నారా? ఒకవేళ సమర్థిస్తే బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటని జనసేనాని నిలదీశారు హరిరామ జోగయ్య. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండు సామాజిక వర్గాలకు చెందిన లీడర్స్ మాత్రమే రాష్ట్రంలో రాజ్యమేలుతున్నారని ప్రశ్నించారు. 80% జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు కలుగుతుందని లేఖ ద్వారా పవన్ను నిలదీశారు. జనసేనాని వైఖరి ఏంటో తెలుసుకోవాలని, నమ్ముకున్న వాళ్ళు, ఆశిస్తున్న వాళ్ళు అనుకుంటున్నారని నిలదీశారు. నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానికానికి పవన్ చెప్పే సమాధానం ఏమిటి అంటూ జోగయ్య ప్రశ్నించారు. సేనాని వైఖరిని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేట్లు చెప్పాలని కోరారు. రాష్ట్రానికి అనుభవమున్న నాయకత్వమే కావాలంటూ పవన్ కళ్యాణ్ అనేకసార్లు ప్రస్తావించిన మాటను కూడా లేఖ ద్వారా హరిరామ జోగయ్య ప్రస్తావించారు. అధికారం చేపట్టి బలహీన వర్గాలను శాసించే స్థితికి పవన్ తెస్తారని జన సైనికులు కలలు కంటున్నారని, ఆ కలలు ఏం కావాలని కోరుకుంటున్నారో జనసేనాని చెప్పాల్సిన అవసరం ఉందని నిలదీశారు ఆయన.